జేటీవీ న్యూస్ కు స్వాగతం. విద్యా హక్కు చట్టంను 2010 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టం అమలు చేయాలని కనీసం ప్రతిపక్షాల సైతం స్పందించకపోవడం బాధాకరం. మార్పు సంస్థ విద్యా హక్కు చట్టం అమలుకై గతంలో అనేక సెమినార్లు, వినతి పత్రాలు, పాదయాత్రలు, నిరసనలు వంటి అనేక కార్యక్రమాలతో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లడం జరిగింది. ఈ ప్రభుత్వమైనా తక్షణమే అమలు పరచాలన్న డిమాండ్తో నిరాహార దీక్ష కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం జేటీవీతో మాట్లాడినారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో 65-35 రేషియోలో నిధులను కేటాయించి విద్యా హక్కు చట్టాన్ని సంపూర్ణంగా అమలుపరిచి పేద విద్యార్థులకు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25% సీట్లను కేటాయించి వారికి కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు, మంచి విద్యా విధానాన్ని వెళ్లే దిశగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ముఖ్యంగా వెనుకబడి తరగతులకు, దళితులకు ఉపయోగపడే చట్టం కాబట్టి వెంటనే ఇప్పటికే చాలా కాలయాపన జరిగింది. అనుకున్న విధంగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే ఇప్పటికే దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులు ఈ చట్టంలో ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఇక మీదట ఏమాత్రం అలసత్వం వహించకుండా నూతన విద్యా సంవత్సరం జూన్ నుంచి ఈ చట్టాన్ని అమలుపరిచి న్యాయంగా వాళ్ళకి కేటాయించినటువంటి సీట్లను పేద విద్యార్థులకు కేటాయించి వాళ్ళ బంగారు పునాదులు వేయాల్సిందిగా ఇప్పటి కూడా యూత్లో దీనికి వేదికగా తెచ్చుకున్నాము. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా విపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా చేసి ఈ చట్టం అమలయ్యేంత వరకు పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈ ఉద్యమానికి ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇచ్చి విద్యా హక్కు చట్టం సాధనిస్తాం కృషి చేయాలని చెప్పేసి వచ్చి 67 సంవత్సరాలైనా కూడా ఇంకా మన అక్షరాస్యత శాతం కేవలం 35% మంది ఇంకా చదువుకు దూరంగా ఉన్నారు. ఇందులో ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు అందరూ చదవాలి, అందరూ ఎదగాలనే ఉద్దేశంతో 2009లో విద్యా హక్కు చట్టం వచ్చింది. దాన్ని 2010 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలువ నెంబర్ 14 ద్వారా 2013 నుండి దాన్ని అమలు పరుస్తోంది. మరి అమల్లో ఆచరణలో లేదు, పేపర్లకే పరిమితమైంది. ఈరోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థ మధ్యతరగతి పేదవాడి యొక్క ఆదాయం 40% పిల్లల చదువు కొనే స్థితిలో ఉంది, చదువు కొనే స్థితిలో ఉంది. మరి 25% సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తామని ఈరోజు విద్యా హక్కు చట్టంలో ఉంది. ప్రైవేట్ విద్యార్థులు పాటించడం లేదు. అదేవిధంగా విద్యా హక్కు చట్టం సృష్టి ఈరోజు దేశవ్యాప్తంగా 1 లక్ష టీచర్ పోస్టులు రిక్రూట్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. మరి ఇంతవరకు టీచర్ రిక్రూట్మెంట్ చేయకపోగా ఈరోజు రాజస్థాన్లో దాదాపు 3,000 స్కూళ్లు మూసేశారు. అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా క్లస్టర్ స్కూళ్ల పేరుతో విద్యకు ఉపాధ్యాయులకు విద్యార్థుల నిష్పత్తి ప్రకారం విద్యార్థులు లేరనే ఉద్దేశంతో రోగం అవుతుంటే ముందు ఇచ్చినట్టుగా స్కూళ్లు మూసినటువంటి పరిస్థితి ఉంది.